జై శ్రీమన్నారాయణ. ఈరోజు వీడియోలో మనం పరమశివుని అవతారములైన ఏకాదశ రుద్రుల కోరిక మీదట వెలిసిన శ్రీ మహావిష్ణువు యొక్క 11 దివ్య దేశాల యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. భారతదేశంలో శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య దేశాల గురించి మన అందరికీ తెలిసిందే. పరమశివుని అవతారాలైన ఏకాదశ రుద్రుల కోరిక మీదట శ్రీ మహావిష్ణువు వెలసిన 11 దివ్య దేశాలను తిరునంగూర్ దివ్యదేశాలు అంటారు. ఈ 11 ఆలయాలు తమిళనాడు రాష్ట్రంలో మయిలాడతురై జిల్లాలో సీర్గాళి ప్రాంతంలో నంగూర్ చుట్టుపక్కల కలవు. పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి తన భర్త అయిన పరమశివుణ్ణి తన తండ్రి అందరి ముందు అవమానించినందుకు గాను దక్షుడు చేసే యజ్ఞంలో దూకి అగ్నికి ఆహుతి అయింది. ఆ విషయంను తెలుసుకున్న పరమశివుడు కోపంతో భయంకరమైన నృత్యం చేయడం ప్రారంభించాడు. తాండవ సమయంలో శివుని జూటం నుండి పడిన వెంట్రుకల ప్రదేశంలో 11 మంది రుద్రులు ఆవిర్భవించారు. శివుని యొక్క కోపంను చల్లార్చేందుకు గాను శ్రీ మహావిష్ణువు శివుని వద్దకు వచ్చి తన పరమపద రూపమును దర్శనమిచ్చెను. విష్ణుమూర్తి యొక్క రూపంను చూసి శాంతించిన పరమశివుడు ఏకాదశ రుద్రులు ఆవిర్భవించిన ప్రదేశాల్లో 11 రూపాలతో విష్ణువును దర్శనమివ్వమని కోరగా శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులు ఆవిర్భవించిన ప్రదేశాల్లో 11 రూపాలతో స్వయంగా వెలిశాడు. ఈ విధంగా తిరునంగూరులో ఉన్న 11 దివ్య దేశాలు ఏకాదశ రుద్రులకు ప్రతీకగా చెబుతారు. ఈ ఆలయంలో ఉన్న 11 దివ్య దేశాలు 11 రుద్రపీఠాలుగా కూడా చెబుతారు. అందుచేత ఈ 11 దివ్య దేశాలు శైవులకు వైష్ణవులకు కూడా అత్యంత పరమ పవిత్రమైనవి. ఈ ఆలయాలను తిరుమంగై ఆళ్వార్లు మంగళాశాసనాలు జరిపారు. ఇప్పుడు మనం తిరునంగూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న 11 దివ్య దేశాలు మరియు ఏకాదశ రుద్ర పీఠాల గురించి తెలుసుకుందాం. మొదటిది తిరుక్కావళంపాడి, రెండవది తిరు అరమేయ విన్నగరం దివ్యదేశం, మూడోది తిరువణ్ పురుషోత్తమం దివ్యదేశం, నాలుగోది తిరు సెంపాన్ కోయిల్ దివ్యదేశం, ఐదోది తిరుమణి మాడకోయల్ దివ్యదేశం, ఆరోది తిరువైకుంఠ విన్నగరం దివ్యదేశం, ఏడోది తిరుదేవనార్ తోగై దివ్యదేశం, ఎనిమిదోది తిరుత్తైట్రి అంబలం దివ్యదేశం, తొమ్మిదోది తిరుమణిక్కూడం దివ్యదేశం, పదోది తిరువెళ్ళక్కులం లేదా అన్నన్ కోయల్ దివ్యదేశం, 11 తిరుపార్థన్పల్లి దివ్యదేశం. ఈ 11 దివ్యదేశాలు తమిళనాడు రాష్ట్రంలో నంగూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్నాయి. ఈ దివ్యదేశాలన్నింటినీ ఒకే రోజులో మనం దర్శించుకోగలం. ఈ దివ్యదేశాలన్నీ శ్రీ మహావిష్ణువుకు మరియు శివునికి కూడా అత్యంత పవిత్రమైన దివ్యదేశాలు. ఈ వీడియోని మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.